ఆట అయిపోగానే ఇడుపు మొదలెడితే ఎలారా బాబు? ఊరుకోరా బజ్జోరా నాన్న, బజ్జు 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 ఊరుకో. నాకు తెలుసు, ఇంకో ఆట వేస్తే గానీ ఊరుకో కదా. నా కోసం మీరు గెలిచేదేమిటి? నేనే పంచానికి చెప్పలేదు. ఆ దేవుడు అడ్డం వచ్చినా సరే పందెంలో గెలవాల్సి. శ్రీకాంతాయ కళ్యాణనిధే నిధేయర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. రే గంట, అందుకే అనేది రెండో ఆట అయ్యేదాకా మెలుకుగా ఉండొద్దని. దేవుడంటే నీకు బత్తి లేకుండా పోయిందిరా. ఆట వేసినంతసేపు మెలుకుగా ఉంటావు, ఆట అయిపోగానే పడుకుంటావు. బాబోయ్, భయపెట్టేసావు కదరా. ఒక్క సీతారామరాజు చనిపోతే లక్షలాది సీతారామరాజులు ఉద్భవిస్తారు. ఒక్కొక్కడు ఒక్కొక్క విప్లవ వీరుడై విజృంభించి బ్రిటిష్ సామ్రాజ్యపు పునాదులు పెళ్లగిస్తారు. సీతారామరాజు ఒక వ్యక్తి కాదు, సమూహ శక్తి, సంగ్రామ భేరి, స్వాతంత్ర నినాదం, స్వచ్ఛ మారుతం. ఏరా, హాల్లో ఉంటే సినిమాలు, ఇక్కడ ఈ ఫిల్మ్ ముక్కలు, ఎప్పుడు ఇదేనా గోలా? అసలు నువ్వు చదువుకోవా? పెద్దయ్యకి ఏముంది అనుకుంటారా? సినిమా హీరో అవుతావా? వాళ్ళు చేసే మంచి పనులు అన్నీ చేస్తాను. మంచి పనులు చేస్తూ మంచిదే గాని వాళ్ళు హీరోయిన్లు ఎంట పడతారు చూడు, ఆ పని మాత్రం చేయకే. బాగుంటే చేస్తా. ఏంటయ్యా ఎప్పుడు చూసినా జీతం పెంచని ఓ సతాయించేస్తావు. అయినా నువ్వు ఏమంత పెద్ద పని చేస్తున్నావు? రీల్ చెప్పడం, ప్రొజెక్ట్ రాయడం, అంతేగా? అది కాదండి, బాబు ఎదుగుతున్నాడు, ఖర్చులు పెరుగుతున్నాయి, ఆయన చదివించుకో. ఆడిప్పుడు చదివి నేను పెద్ద ఉద్దరిస్తాడు. వెళ్ళి ఆటేవయ్యా, రండ్రా మీ అమ్మకడు మాడ. నేను మాత్రం పెంచనయ్యా, ఇష్టం ఉంటే పని చేయాలి, అనుమతి లేదు. సినిమా హాల్ ఓనర్ గా ఉండడం కంటే లారీ క్లీనర్ గా ఉంటుంది. రే ఎవర్రా గోళీ లేచింది? పులి. ఆగండి, మీకు దండ పెడతాను. పింక్ వచ్చేస్తుంటే మొదలెట్టేస్తాను, దయచేసి ఊరుకోండి. ఏమయ్యా ఏడయ్యా నీ కొడుకు ఏదో పెద్ద పుడుగులాగా ప్రింట్ చేస్తాను వెళ్ళాడు. ఏమయ్యాడు? ఇదిగో ఇది మామూలు విషయం కాదు, జనంతో కూడిన వ్యవహారం. థియేటర్ బద్దలు కొట్టేస్తారు తెలుసా? పొద్దున్ననగా స్టేషన్ కి వెళ్ళిపోయాడండి. రైలు లేటో ఏమో. రైలు లేట్ అయిందో వాడు ఎక్కడైనా పెత్తనాలు చేస్తున్నాడో ఎవరికి తెలుసు. ఇదిగో వాడు ఇంకో 2 నిమిషాల్లో ప్రింట్ తో రాకపోయాడో నీ ఉద్యోగం పీకి పారేస్తా అని చెప్తున్నా. తర్వాత నీ ఇష్టం. ఆడు మన సారా బట్టిని పోలీసులు చెప్పి ముగిస్తాడరా? నా యావది ఆడి ప్రింట్ మన థియేటర్కి వెళ్తానికి లేదు. పాపం పసివాడు.
నాతో ఎందుకు ఆట ఆడుకుంటావు? ఆట ఆడుకోవటం నాకు చాలా ఇష్టం. ఏం జరిగిందో మీకు తెలియదు కదా. ఇట్రా, నువ్వు మా డాడీ అడుగు. న్యూ ఇయర్ పార్టీకి ఎందుకు వెళ్తున్నావు అని అడుగు. చూడమ్మా, నువ్వు న్యూ ఇయర్ పార్టీకి వెళ్ళకపోతే ఏంటంట? నువ్వు వెళ్ళకపోతే కొత్త సంవత్సరం రాకుండా అయిపోతుందా? అది కాదు డాడీ, ఇప్పుడే కదా మేము ఏ పార్టీలకు వెళ్ళినా పెళ్ళయ్యాక మొగుడు పంపించుక, పెళ్లికి ముందు అమ్మ నాన్న పంపించుక, ఇంకెందుకు ఆడపుట్టు. సారీ, అడక్కడక్క మన అమ్మాయి పార్టీకి వెళ్తాను నోరు తెరిచి అడిగింది. పంపేయండి. రాత్రికి మిడ్ నైట్ మసాలా చూసి బాగా ఎంజాయ్ చేద్దాం. మీ మమ్మీనే. ఉంది. కమాన్, ఈ బెట్ మందే వికే, ఈ బెట్ మందే. కమాన్ 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 కమాన్. ఐమ్ సారీ. మనం ఈ బెట్ ఓడిపోయాం. వెళ్తానే. జ్యోతి, ఇంట్లో వాళ్ళకేం చెప్పకు. జరిగిందంతా మర్చిపో. రేపటి నుంచి మళ్ళీ మన స్టడీస్, మన లైఫ్. ఓకే, రిలాక్స్, టేక్ కేర్.
హైదరాబాద్ లో నిన్న రాత్రి జ్యోతి అనే సెకండ్ ఇయర్ డిగ్రీ స్టూడెంట్ ని నడి రోడ్డు మీద దారుణంగా కాల్చి చంపారు. ఈ హత్య జరిగిన 40 నిమిషాలకు ముందు ఒక పార్టీలో హోమ్ మినిస్టర్ కొడుకు విక్కీకి ఈ అమ్మాయికి మధ్య ఏదో ఘర్షణ జరిగిందని జ్యోతి స్నేహితులు చెప్తున్నారు. ఈ హత్య అతనే చేశాడని ఆరోపిస్తున్నారు. హోమ్ మినిస్టర్ కి విక్కీకి వ్యతిరేకంగా రాష్ట్రంలోని స్టూడెంట్స్ అందరూ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. అది ఇందులో హోమ్ మినిస్టర్ కొడుకు పాత్ర ఏదీ లేదని ఓ పక్క పోలీసులు అంటుండగా, స్టూడెంట్స్ మాత్రం అతన్ని ఎలాగైనా కోర్టుకి ఈడుస్తామని, దోషి అని నిరూపిస్తామని చాలా పట్టుదలగా ఉన్నారు. అదే నేను అక్కడ ఉంటేనా ఒక భారతీయుడ్లా, ఒక ఠాగూర్లా, భూభాగంలో మరాఠీ లాఠీ ఆ తెర మీద బొమ్మ కదరా నిజం. నిప్పు లాంటి నిజం. నిజం నిరూపిస్తా. ఏందయ్యా బెదిరిస్తా ఉంటావా? హోమ్ మినిస్టర్ నువ్వా నేనా? ఆఫ్టర్ ఆల్ డీజీపీవి. లిమిట్ 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 లో ఉండవు. ఏంది స్టూడెంట్సా? వాళ్ళంతేలేవయ్యా, పిల్లకాయలా ఏదో గలవా చేస్తా ఉంటారా? నువ్వు పెట్టి ఏందయ్యా ఏసీపీ స్టూడెంట్స్ అని భయపెడతా ఉన్నాడా? వాళ్ళు ఏమైనా నక్సలైట్లా? ఎదురెళ్తే బాంబులు పెట్టి మనల్ని లేపేస్తారా? అంతకంటే ఎక్కువ సార్. ఏందే మీరు అంతకంటే ఎక్కువ పవర్ఫుల్ అన్నాను సార్. ఏదో మాట అది చెప్పు సార్ ఇంటి దగ్గర నుంచి ఫోన్. కూర్చునేమో పడవు. ఇప్పలేదుగా. అమ్మగారా లోపల ఉన్నారయ్యా. కూర్చునేమో పడవు. గురుగారు లోపల అమ్మగారు ఏం చేస్తుంటారండి? ఓహో కాయగూరలు వస్తుంటారండి. పీకలకు వస్తారు. అదే ఓ స్మాల్ డౌట్ అండి. హోమ్ మినిస్టర్ గారు వాళ్ళ అబ్బాయి ఇద్దరు ఎప్పుడు చూసినా గుండుతోటే ఉంటారేటండి? పెద్ద ఆయనకి గుండుతో ఉండే ఒక శోభనం జరిగిందట, అందుకే గుండుకి గుండు. దుర్గమ్మ ఏంది మరి కొడుకు మొదలు చేస్తా ఉన్నాడా? ఈ రేపులేంది, ఈ రచ్చలేంది, ఈ గర్వాంగు తప్పింది. లెక్క సంగతి సరే, ఆడ సీఎం దగ్గర నా లెక్క తప్పేటట్టుంది. ఇప్పుడు ఆయనకి నేను ఏమైనా సమాధానం చెప్పుకోవాలా? మా మేనల్లుడు ఇంట్లో ఖాళీగా పడి నోట్లు లెక్కెడతాడో అడిగే ఉడా చేరమని అయితే 4 నోట్లు సంపాదించుకుంటాడని చెప్పమనత్తా. నీ ముఖానికి ఇదే ఎక్కువరా? పోయి బావని విలు. పోరా బావా. సార్ లోపల కాల్పుల శబ్దం వినిపిస్తుంది సార్. నాకు వినిపించడం లేదు. నాకు వినిపిస్తుంది సార్. నువ్వు ఎక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యవచ్చు? రంపచోడవరం నుంచి సార్. మళ్ళీ అక్కడికి పోతావు. వాట్స్ దిస్ డాడ్? ఉదయాన్నే ఎందుకు ఇలా డిస్టర్బ్ చేస్తున్నారు? ఏమైంది? అది కాదు రబ్బయ్యా, ఆ జ్యోతి ఏంది, ఆ రేపేంది, అసలు ఏదిరా కథ? డాడ్ అమ్మాయి వల్ల పెట్టి ఓడిపోయా, అందుకే దాన్ని పబ్లిక్ గా ముద్దు పెట్టా. నన్నది లా కొట్టింది, నా కోపం వచ్చింది, అందుకే దాన్ని రేప్ చేశా. ఎందుకైనా మంచిది మన సేఫ్టీ కోసమని దాన్ని షూట్ చేసి చంపి పడేశా డాడ్. ఇందులో ఆడు చేసిన తప్పు ఏమైనా ఉందా? అది కాదే దొరికి ఒక పక్కన స్టూడెంట్ మొత్తం ఆంధ్రదేశం. మీరేం చేస్తారో నాకు తెలీదు. నా కొడుకు ఈ కేసు నుంచి బయటికి రావాలి అంతే. మీరేం టెన్షన్ పడకండి సార్, గ్రహాలన్నీ మీకు అనుకూలంగా ఉన్నాయి. మీ అబ్బాయి కేసు నుంచి బయటకు వస్తాడు. ఈ డబ్బు మీద పట్టు. ప్రాసిక్యూషన్ వారు సరైన సాక్ష్యాధారాలు చూపించలేని కారణంగా నిందితుడి కె విక్రమ్ అలియాస్ విక్కీని నిర్దోషిగా భావిస్తూ ఈ కేసు కొట్టివేయడమైనది. ప్రింట్ కింద పెట్టు, నువ్వు పైన పైన ప్రింట్ నువ్వు దాని వస్తా. వెళ్ళిన పని జాగ్రత్తగా చూసుకుని వచ్చి అక్కడ ఎవరితోనూ గొడవ పడద్దు. ఆ తర్వాత దేవస్థానం వాళ్ళతో మాట వస్తుంది. అలాగే చెప్పాను కదా. అది కాదురా, నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు. డబ్బులే ఇందా 100. రూపాయి ఇచ్చావేంటి? నేను ₹1 ఇస్తే 100 రూపాయలు ఇచ్చినట్టు. మేము సినిమాలు చూసామా? శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సేవా కార్యక్రమాలు ఉదయం 4 గంటల వరకు నిర్వహించబడతాయి. కావున